I am not a financial advisor. This video is made for only educational purpose. My aim is to explore all the routes and offers that come in the market, and I am not claiming any trading. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక అప్లికేషన్ ఆఫర్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో అప్లికేషన్ పేరు వచ్చేసి CoinDCX. సో ఇది ఒక క్రిప్టో బైనాన్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇందులో మనకు ఒక రెఫర్ ఆఫర్ అయితే ఉంది. సో రెఫర్ ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమంటే, నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ అయితే పెట్టినాను, అదే అప్లికేషన్ లింక్ అయితే పెట్టినాను. సో ఆ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీరైతే ప్లేస్టోర్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో ప్లేస్టోర్లో పోయి ఒక CoinDCX యాప్ అయితే చూపిస్తుంది. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో రిజిస్టర్ చేసుకొని మొబైల్ నెంబర్ తోటి సో కేవైసీ చేసుకోండి, పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ తోటి. సో అది వల్ల అయిపోయిన తర్వాత ఇంకా 100 రూపీస్ అయితే డిపాజిట్ చేయాలా. సో డిపాజిట్ చేసి ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకుంటే చాలు. మీకైతే 80 రూపీస్ టు అప్ టు 200 రూపీస్, అంటే 80 రూపీస్లో నుంచి 200 రూపీస్లో మధ్యలో ఏమైనా కానీ అమౌంట్ అయితే రావచ్చు. సో ఇలానే సేమ్ టు సేమ్ మీ యొక్క రెఫర్ లింక్ తీసి మీ ఫ్రెండ్కి ఒకవేళ పంపితే సేమ్ మీ ఫ్రెండ్ కూడా మీరు ఎలా చేసినారో అట్లానే సేమ్ ప్రాసెస్ అయితే చేస్తే సో మీ ఇద్దరికి వచ్చేసి అప్ టు 80 రూపీస్ టు 200 రూపీస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం CoinDCX గురించి మాట్లాడుతున్నాం కదా. CoinDCX అనేది ఒక FIU రెగ్యులేటెడ్ రిజిస్టర్ ప్లాట్ఫామ్ అన్నమాట, ఒక గవర్నమెంట్ వెరిఫైడ్ ప్లాట్ఫామ్. సో దీంతో అయితే మనకైతే ఏమైతే ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎలా చేయాలో ఏం చేయాలో ప్రాసెస్ అయితే ఫుల్ అయితే మొత్తం అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సో లెట్స్ గో. సో యూట్యూబ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మనం టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పెట్టేసినాం, అది జాయిన్ అయిపోండి. సో అక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది లింక్. సో నేను ఇచ్చిన లింక్ని ట్యాప్ చేసిన వెంటనే ఇలా అయితే ప్లేస్టోర్లో అయితే ఓపెన్ అయిపోతుంది. సో CoinDCX అనే అప్లికేషన్ అయితే మీకైతే కనబడుతుంది. సో ఆ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇంకా అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే సో ఇక్కడ మనకి ఒక ఆప్షన్ వస్తుంది, క్రియేట్ అకౌంట్ ఫర్ ఫ్రీ అని. క్రియేట్ అకౌంట్ ఫర్ ఫ్రీ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మన మొబైల్ ఫోన్లో ఎన్ని మెయిల్స్ ఉన్నాయో అన్ని మెయిల్స్ కనిపిస్తాయి. సో ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలని కనిపిస్తుంది. సో మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. సో మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. సో 6 డిజిట్ పిన్, అంటే ఫోన్పే మనం ఎట్లా సెట్ చేసుకుంటామో ఒక 6 డిజిట్ పిన్ అయితే సెట్ చేసుకోండి. సేమ్ టు సేమ్ 2 టైమ్స్ అట్లే సెట్ చేసుకోండి. సో ఇంకా తర్వాత అయితే ఇప్పుడు మనకు పర్మిషన్స్ అయితే అలో చేసుకోమంటుంది. సో పర్మిషన్స్ అయితే అలో చేసేయండి. సేమ్ వీడియోలో ఎలా చేస్తున్నానో అట్లనే చేయండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో పర్మిషన్స్ అన్నీ అలో చేసేయండి, అగ్రీ చేసేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో తర్వాత అయితే ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కనిపిస్తుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. కింద క్యాప్చా ఫిల్అప్ చేసేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది. సో సెక్యూరిటీ పిన్ ఏంటంటే 6 డిజిట్ జీలాగర్ పిన్ అన్నమాట. సో అది గుర్తు లేకపోతే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ మీద ట్యాప్ చేయండి. సో ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో ఆధార్ కార్డ్ మీద ఎట్లా ఉందో డేట్ ఆఫ్ బర్త్ అట్లానే అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసినాక కంటిన్యూ విత్ ట్యాప్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ మనం ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అన్నాం కదా. సో మళ్ళీ ఇప్పుడు మనకి సెక్యూరిటీ పిన్ యాడ్ అయితే చేసుకోండి, ఒక 6 డిజిట్ పిన్. సో పర్మిషన్స్ అన్నీ సేమ్ టు సేమ్ నేను ఎలా చేసినానో అలానే చేసుకోండి. ఇలా అయితే మనకి ఆధార్ కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆధార్ కేవైసీ అయితే మస్ట్ కంప్లీట్ అయితే చేసుకోవాలా. సో ఆధార్ కంప్లీట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయితే ట్యాప్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి సెల్ఫీ ప్రాసెస్, అంటే సెల్ఫీ అయితే చేసుకోవాలా. మీ సెల్ఫీ తీసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే ట్యాప్ చేసేయండి. పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే అలో అయితే చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆక్యుపేషన్ డీటెయిల్స్, అంటే మీరు బిజినెస్ అయితే బిజినెస్ ఏదో ఒకటి ఫిల్అప్ చేసేయండి. అప్ టు యాన్యువల్ ఇన్కమ్ అప్ టు 10 lakhs అని పెట్టేయండి, ఏదో ఒకటి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 రూపీ అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది CoinDCXకి. సో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా అయితే ఒక 1 రూపీ అయితే పే చేసేయండి. అవి మళ్ళీ మీకైతే రీఫండ్ అయితే మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి 1 రూపీ. సో ఇక్కడ మనం పే అయితే చేసేసినాం. సో మనకి అకౌంట్ అయితే యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి చూసినట్టయితే మనకి రిటర్న్ అయితే వచ్చేసింది మన 1 రూపీ మనకి. సో ఇప్పుడు యాడ్ ఫండ్ చేయాలా. యాడ్ ఫండ్ అంటే 110 రూపీస్, 100 రూపీస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఒక 10 రూపీస్ అట్లా ఎక్స్ట్రా యాడ్ చేసేయండి, ఎందుకంటే మళ్ళీ ట్యాక్స్ అండ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి. సో 110 రూపీస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఏదో ఒకటి ఫోన్పే, గూగుల్ పే ద్వారా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి.
మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ తోటి 1 రూపీ పే చేసినారో అదే బ్యాంక్ అకౌంట్ తోటి అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. వేరే బ్యాంక్ తోటి అయితే పే చేస్తే అమౌంట్ అయితే యాడ్ అవ్వదు. సో ఇలా అయితే నేనైతే సేమ్ బ్యాంక్ తోటి అయితే అమౌంట్ యాడ్ అయితే చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి హోమ్ పేజ్లోకి మనం వచ్చేద్దాం. హోమ్ పేజ్లోకి వస్తే మనకి ఇక్కడ బై బిట్ కాయిన్ అని చూపిస్తుంది. సో బై బిట్ కాయిన్ మీద ట్యాప్ చేద్దాం. సో మళ్ళీ బై చూపిస్తుంది. సో మళ్ళీ బై చేద్దాం. ఇక్కడ బ్యాలెన్స్ పక్కన మనకి 110 రూపీస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కింద స్వైప్ టు బై. సో అది చేస్తే చాలు మనకైతే మనం INR తోటి బిట్ కాయిన్స్ అయితే బై చేసినాం. మళ్ళీ దీన్ని సేల్ చేసుకోవాలా. సో మళ్ళీ బ్యాలెన్స్ మీద ట్యాప్ చేసి కింద స్వైప్ టు సేల్ చేయండి. మళ్ళీ బిట్ కాయిన్ అయితే బై అయింది, బిట్ కాయిన్ సేల్ అయ్యి మన INRలోకి అయితే కన్వర్ట్ అయినాయి. సో ఇది ట్రేడ్ అన్నమాట. సో ఇప్పుడు పైన గిఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ క్లైమ్ నౌ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఎంత వచ్చింది, ఓకే 74 రూపీస్ అయితే వచ్చినాయి. అంటే బిట్ కాయిన్లు అయితే ఉంటాయి. ఇవి బిట్ కాయిన్ నుంచి INRకి అయితే కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలంటే సర్చ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనం మళ్ళీ సేమ్ టు సేమ్ బిట్ కాయిన్ అని ట్యాప్ చేద్దాం. బిట్ కాయిన్ అని ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ సేల్ ఆప్షన్ ఉంది కదా, సో సేమ్ టు సేమ్ సేల్ ఆప్షన్ మీద ట్యాప్ చేద్దాం. సో మన బిట్ కాయిన్స్ ఇక్కడ చూపిస్తున్నాయి బ్యాలెన్స్ పక్కన. సో అవి క్లిక్ చేసి స్వైప్ టు సేల్ అని ట్యాప్ చేద్దాం. సో మన సేల్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అయితే మనవి INRలోకి అయితే కన్వర్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు విత్డ్రా చేయాలంటే పోర్ట్ఫోలియో సెక్షన్లో పోయి విత్డ్రా INR ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి మొత్తం అమౌంట్ అయితే చూపిస్తుంది. 0 ఛార్జెస్, అంటే విత్డ్రాల్కి అయితే ఎటువంటి ఛార్జెస్ ఉండవు. సో సేల్ ట్రేడ్ ఒకటే చేయడానికి అయితే ఛార్జెస్ ఉంటాయి. సో మనం అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ టు విత్డ్రా ఎంటర్ చేస్తే మనకైతే అమౌంట్ అయితే వితిన్ 1 మినిట్లో అయితే అమౌంట్ అయితే బ్యాంకులోకి అయితే క్రెడిట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలా, మీకు ఎలాంటి కంటెంట్ కావాలా, పాన్ కార్డు ఆధార్ కార్డే కంటెంట్ కావాలా, 18+ కంటెంట్ కావాలా, లేకపోతే 18 బిలో కంటెంట్ కావాలా అనేది మీరు ఒక కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసేయండి. సో బాయ్, మరి ఇన్ని వీడియోస్లో అయితే కలుద్దాం. సో బాయ్ టాటా.